హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ ఎపిసోడ్ 19 డే 18 సెప్టెంబర్ 19 టీవీలో టెలికాస్ట్ ఎపిసోడ్ కోసం మాట్లాడదాం. రండి గట్టిగా మాట్లాడుకుందాం. అయితే ఏం గేమ్ అండి అది? ప్రభావతి 2.0 గుడ్ల టాస్క్ కదా, గుడ్ల టాస్క్ మాత్రమే. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా ఆ పృథ్వీ అండ్ ఈయన నిఖిల్ ఏమనుకుంటున్నారు? అక్కడ అపోనెంట్ చర్చలో ఉన్న మనుషులు అనుకుంటున్నారా, రాక్షసులు అనుకుంటున్నారా? అరే దయ్యాలు వేదాలు వర్ణించడం కాకపోతే పోయిన వారు మాట్లాడుతూ నిఖిల్ ఏమంటాడు, అదే మనం యాక్టర్స్ రా దెబ్బలు తాకుతారని చెప్పిన మనిషే, యశ్మి చెప్పిన మనిషే వీళ్ళు అదే అమ్మాయిల మీద, అదే మనుషుల మీద, సేమ్ ఇంటి హౌస్ మేట్ మీదనే, వాళ్ళ మీదనే ఆయన మనుషులు విసిరి పడేస్తుంది కిందికి. వాళ్ళు మనుషులు గారా అంటే పోయిన వారని చెప్పింది నువ్వు, ఆ మనిషి నువ్వు కదా, ఈ మనిషి వేరు ఆ మనిషి వేరు, ఇద్దరు వేరు వేరా, లేదా ఇద్దరు అపరిస్థితులు లేక ఒక్కొక్కసారి క్యారెక్టర్ వచ్చిపోతూ ఉంటుందా? పృథ్వీ ఆయన అసలు ఆయనకు ఆ రోజు డౌట్ ఉంది, బిగ్ బాస్ ఏ లెక్కతో సెలెక్ట్ చేస్తారో జనం మనుషుల్ని అని. అరే ఇప్పుడు ఆట ఆడాలి, ఇప్పుడు ఆట ఆడడం తప్పు కాదు, ఫిజికల్ అవ్వడం కూడా తప్పు కాదు, కానీ మనుషులు విసిరేసి తెక్కేసి తొక్కేసి నొక్కేసి అంటే ప్రతిదానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, పర్మిటేషన్స్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి. మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి కదా. ఎవరైనా మనిషే, అది అమ్మాయి అయినా అక్క అయినా చెల్లి అయినా ఎవరైనా సరే, అటు మొగోడైనా ఆడమ్మాయి అయినా ఎవరైనా సరే మనిషే కదా. వాళ్ళకు కూడా కొన్ని సెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి కదా, సెన్సిబుల్ పార్ట్స్ ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోవాలి కదా. నువ్వు ఆడేటప్పుడు ఆట గెలవాలి, కుక్కలు ఇక్కడ రక్కేస్తే సరిపోతుంది, గెలిచేస్తే సరిపోతుంది కాదు కదా. ఆట అంటే మనుషుని గెలవడం ఆట. ఆట అంటే గెలిచే వస్తువుని గెలిచేసి నేను గెలిచేసానని చెప్పేసి సపాలు కొట్టేసుకోవడం ఆట కాదు. ఆ సెన్స్ ఎందుకు అర్థమైతే బిగ్ బాస్ హౌస్ మేట్స్కి, ముఖ్యంగా ఈ నిఖిల్కి పృథ్వీకి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎంత ఇన్హ్యూమన్ అంటే ఇప్పుడు బేసిక్గా ఇంతమంది ఉంటారు. ఎలా అంటే అరే ముట్టుకోకపోయినా ముట్టుకున్నావో నన్ను వచ్చేసావు అని చెప్పేసి గొడవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే మనం వచ్చాం, మనం పడదాం, ఎంత కష్టమైన భరిద్దాం, ఎంత అయినా సరే భరిద్దాం, ఇంకొకసారి అయినా సరే ఇంకా భరిద్దాం అంటూ ఉంటారు. అంత పేషెన్స్ పర్సన్స్ ఉంటారు. అంత పేషెన్స్ పర్సన్స్ కూడా నువ్వు వాళ్ళు కంట దరి పెట్టించుకునేలా ఇబ్బంది పెడుతున్నావు తప్ప, అంటే ఇప్పుడు వాళ్ళు అరుస్తలేరు, వాళ్ళు వాయిస్ లేపట్లేరు అంటే మీరు చేస్తుంది తప్పని, మీరు చేస్తుంది ఒప్పని చెప్పేసి కాదు, వాళ్ళు భరిస్తున్నారని. ఆ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే నాకు ఆట చూస్తే అరే రోమాంచితం అయిపోతుంది. మరి ఏం జరుగుతుంది? అలా యశ్విని నువ్వు ఎట్లా నూకేసేస్తురు, ఆ మణికంఠ మెడలు పట్టేస్తురు, అసలు ఏం జరుగుతుంది? నిన్ననేమో ఆయనని మనం ఆదిత్యం గారు మెడక పట్టేసి మెడలో తిప్పేసి ప్రయత్నం చేసిన పృథ్వీ, ఆడు స్ప్రోద పడిపోతాడు. ఎవరు నిన్ననేమో మణికంఠ స్ప్రోద పడిపోతే కథ బిగ్ బాస్ హౌస్ ఆయన మెడికల్ రూమ్ పిలిచిరు. అంటే అంత ఘోరంగా అంత భయం ఎందుకు ఆడుతున్నాని? అరే ఈ ప్రేరణ 2 సార్లు నూకేస్తాడు నిఖిలు, ఆ ఈమె నూకేస్తాడు, పృథ్వీ నూకేస్తాడు యశ్మినికిన. ఒకసారి జరిగింది, 2 సార్లు ఏదో జరిగింది. అరే 10 సార్లు 20 సార్లా? అది ఆటనా? యుద్ధమా? మనం ఎవరి మీద చేస్తున్నాం యుద్ధం? ఎందుకు చేస్తున్నాం యుద్ధం? బతుకు కోసం చేస్తే యుద్ధం అండి. అరే గేమ్లో ఏంటి, మనుషులు ప్రజలు అంటే ఆడియన్స్ మనుషులు గెలిచేది గేము. సో నువ్వు గేమ్ అంటే ఏంటి? నీ ఎఫర్ట్స్ పెట్టాలి, రూల్స్ ప్రకారం ఆడాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ విల్ డిసైడ్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు గేమ్ ఆడితే చీఫో అయితే ఇమ్యూనిటీ వస్తుందని కదా. ఏ ఇమ్యూనిటీ వచ్చినా రాకపోయినా నీ ఆట జనాలు నచ్చితే నువ్వు ఎక్కువ కాలం ఉంటావు కదా, ఆటోమేటిక్గా ఫైనల్ దాకా ఉంటావు కదా. ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతారు? ఎంతసేపు నేను ఈ గేమ్లో గెలిచానా, ఇవాళ నాకు ఎక్కువ గుడ్లు వచ్చాయి అనే పాయింటేనా? సెన్సిబుల్ లేదు, సెన్స్ లేదు. ఏం ఆడుతున్నారో, ఎందుకు ఆడుతున్నారో దాని ముందు వెనక తాత్కాలం ఏం లేదు. గుడ్డి కూర లెక్కలు ఆడేస్తారు. మనుషులు అనుకుంటున్నారు, జంతువులు ఆడుతున్నారు, అర్థం కాదు. అరే మనుషులు మీకు ఎట్లా చెప్పాలి, కొన్ని సెన్సిబుల్ థింగ్స్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి లేడీస్ కన్నా దగ్గర, మనుషుల కన్నా దగ్గర. అరే పృథ్వీ 2 అమ్మాయిలు ఒక చేతిలో పట్టేస్తే అది ఏమనుకుంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంటెన్షన్గా చేశారు ఎప్పుడు దేవుడు లాస్ట్ థింగ్ అది. అరే వాళ్ళు అడగలేరని చెప్పేసి అంతే. నిన్న విష్ణుప్రియ అడిగింది కదా, నువ్వు చేతులు ఎడబెడుతున్నా బాగా ఎక్స్ నా చేతులు ఎడబెడుతున్నా చెప్పేసి నబీల్ని అడిగింది కదా. అంటే వీళ్ళు అడగట్లేరానా? వీళ్ళకి ఎక్స్ కూడా దాచిపెట్టుకోలేదా? అంటే నువ్వు గేమ్సే కానీ ఇంత దిగజారిపోయే యాంట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. దీన్ని దిగజారడం అని అంటారు తెలుగులో. కేవలం నా దగ్గర కండబలం ఉందని చెప్పేసి చూపించుకోవడం. ఇది ఆట ఆడాలి, పద్ధతిగా ఆడిపోయినా పర్లేదు కానీ రూల్స్ ప్రకారం ఆడాలి. ఆ మనుషులను చూసి ఆడాలి. ఎదుటోడు కూడా మనిషే, వాడిని కూడా దెబ్బలు తాకుతాయి. నువ్వు గేమ్ ఆపు, అడ్డుకో. వాడు ఎక్స్పర్ట్ ఉంటే నువ్వు ఆపు, అడ్డుకోవడం వేరు, వాడిని పిసికేసి చంపేయాలని ట్రై చేయడం వేరు. ఇది టెక్నికల్, ఇది అలాంటి కోవలోకి వచ్చిందని నాకు అనిపించింది. ఇంకా ఇంత చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోతే బాగుంది కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇవాళ ఎపిసోడ్లో బాగా ఫస్ట్ మనకి నబీల్ సంచాలక్ అయిండు. ఎందుకంటే ఇన్ని ఇన్హ్యూమన్ థింగ్స్ చూసిన తర్వాత
నాతో మాట్లాడకపోతే సరిగా అనిపించింది. ఆడు తిన్నాడు, ఇటు వన్నాడు, ఇటు లేచాడు, ఇటు కూర్చున్నాడు అని చెప్పడమే గేమ్ అంటే రివ్యూ కాదు కదా. మనం అంటే నేను ఏం ఫీల్ అయ్యాను మన ఇంటర్నల్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది చెప్పాను. ఎందుకంటే అది అస్సలు కరెక్ట్ కాదు. ఆట ఆడాలి, ఎక్కడి వరకు ఆడాలి అక్కడ దాకా ఆడాలి. నువ్వు ఆట ఇచ్చాడు, బిగ్ బాస్ ఆపుతున్నాడు కాబట్టి నేను అది ఇవ్వనని తొక్కేస్తా, కూర్చొని మీద దాని తలకాయ మీద కూర్చుంటాను, చంపేస్తానంటుంటే అది దట్స్ నాట్ కరెక్ట్ ఐడియా. ఆట నా పద్ధతి ఆడితే గేమ్ లెక్కలు ఆడాలి. ఇప్పుడు కబడ్డీ ఉందబ్బా, నేను కబడ్డీ ఆడతాను. ఇప్పుడు మన సినిమాలో చూస్తారు కదా, కబడ్డీ అని చెప్పేసి ఎదుటిని కాలు చేతులు ఇరగొట్టినట్టు అట్లాంటి గేమ్ ఆక మనం రబ్బీ సినిమా సై సినిమాలు పెట్టేసి ఎదుటిని కాలు చేతులు ఇరగొట్టినట్టు అది కాదు కదా. ఆ గుళ్ళ ఆట అని చెప్పేసి ఎదుటిని ఇదేమి మనం హీరోకి హీరోయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు కదా. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఫ్రెండ్లీ గేమ్, మంచి గేమ్. ఆడుకోవాలి, గుడ్లు సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకోవాలి, ఫైట్ చేసుకోవాలి. ఫైట్ చేయాలి, ఎక్కడ దాకా చేయాలి, ఏ పద్ధతితో చేయాలి. నీ మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవడం లెక్క. ఎదుటోని వైపు వాని పీకలు పట్టుకోవడము, వాని కాళ్ళు పట్టుకోవడము, వాని గొంతు పట్టుకోవడము, వాని నూకేయడము, పడేయడము. అరే నిన్నమోని దాకా అందరు మనోళ్ళే వాళ్ళు హ్యూమన్స్, వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు తాకితే, మొగలు దెబ్బలు తాకితే పొద్దున యాక్టింగ్ చేసుకోవాలని చెప్పి పిట్టకథలు చెప్పిన వాళ్ళే పద్ధతులను తప్పించేసి ఇష్టారాజ్యంగా ఆడుతుంటే అభయనాడు ఇంకా ఘోరం దరిద్రమైందంటే చీఫ్ అయి ఉండి ముందు చేతులు ఎత్తేసి ఆడ కూర్చొని మంచిగా చెప్తుంటాడు. నీతి సూత్రం ముక్తవాలంటారు, నీతి సూత్రాలు చెప్తుంటాడు ఆడ కూర్చొని. అరే గేమ్ ఒకటే కాదురా, అది చూసుకుందాంరా, ఇది చూసుకుందాంరా అని చెప్తుంటాడు. ప్రేరణ నువ్వు వైరల్ కాకమ్మా, ప్రేరణ నువ్వు ఇది కాకమ్మా, మనీ నువ్వు విని మనీ ఏం కాదు, మనీ గేమ్ అవుట్పోయిన ఏం కాదు, మనీ నువ్వు ఆడకుండా వాళ్ళకి సలహాలు ఇస్తావేంటి, ఉచిత సలహా మధ్యలో నేను చీఫ్ని, నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. చీఫ్ అయితే నువ్వు ముందుండి ఆటగా నడిపించడం చీఫ్ తనం. వెనక నిలబడి వాళ్ళు కొట్టుకుంటారు కదా, మనం తర్వాత వెళ్దాం, మన తర్వాత చూసుకుందాం అనేది ఆట కాదు. నువ్వు చీఫ్ అంటే కరెక్ట్గా లీడ్ చేయాలి. లీడ్ చేయకపోతే వెనుకకు ఉండాలి మొత్తానికి. నువ్వు లీడర్ అంటావు, వెనుక కూర్చుంటావు. సరే రివ్యూలోకి వెళ్ళిపోదాం. సరే నబిల్ సంచాలక అయిపోయిన తర్వాత కొన్ని రూల్స్ పెట్టింది. రెడ్ లైన్ దాటొద్దు, కెమెరాస్ కడ్డు రావద్దు, ఆ గుడ్లు కనబడతాడు పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టిన తర్వాత పాయింట్ స్టార్ట్ చేసింది. పైన నుంచి గుడ్లు పడ్డం స్టార్ట్ అయింది ఫస్ట్. ఓకేనా? అయితే ఫస్ట్ ఏం చేసిందంటే సోనియా వచ్చేసి రూల్ అతిక్రమించి కాంతార టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడ్లు తీసింది. అంటే బయట వాళ్ళ బుట్టిలోని గుడ్లు తీసింది. అయితే ఇది కొంతమంది రూల్స్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ప్రేరణ దాంతో కొన్ని రూల్స్ మాట్లాడుకున్నారు. అదే మీ గుడ్లు మేము తీయ, మా గుడ్లు మీరు తీయొద్దు, పడ్డ మాత్రం తీసుకొచ్చుకుందాం. ఈడేం చేసి సోనియా వచ్చేసి రూల్స్ బ్రేక్ చేసి వాళ్ళ గుడ్లు తీసుకొచ్చింది. వాళ్ళ గుడ్లు తీస్తే సో ఇప్పుడు యష్మి పోయి ఏం చేసింది, వీళ్ళ గుడ్లు తీసింది. ఓకే, యష్మి వీళ్ళ గుడ్లు తీస్తే అప్పుడు గుడ్లు తీసి చెప్పింది, మీరు మీ వాళ్ళు ఫస్ట్ రూల్ బ్రేక్ చేస్తారు కాబట్టి మా గుడ్లు నేను తీసుకొచ్చుకున్నాను చెప్పింది. అక్కడ వచ్చేసి నిఖిల్ పైకి వచ్చినప్పుడు అరే మీ గుడ్లో తీసి మీ వాళ్ళని మా రూల్స్ ఫస్ట్ బ్రేక్ చేస్తారు బాబు అనేది చెప్తుంటుంది. ఆ తర్వాత పట్టించుకోడు, ఆయనకు పాటికి దాన్ని వదిలేసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సంచాలు మీరు ఏమని వేసుకుని ఎవరు ఆటలు వాళ్ళు ఆడుకొని మీ ఇష్టం ప్రొటెక్ట్ చేసుకొని, కాకపోతే పైన కనిపిస్తారు పెట్టుకోవాలి తప్ప మీ ఇష్టం ఎవరు ఆటలు ఆడుకొని ఎట్లన్నా చేసుకొని ఎత్తుకోరు ఏమైనా చేసుకొని ఆయన ఇప్పిస్తాడు. ఆ తర్వాత నిఖిల్ ఇలా టీం మీదకి వెళ్ళేసి కాంతార వాళ్ళ టీం మీదకి వెళ్ళి 2 సార్లు పోయి ఆ ఐటమ్ తీసుకొచ్చి అంటే గుడ్లు తీసుకొచ్చేసుకుంటాడు. అబ్బాయి ఏంటంటే ఉట్టిగా గివ్ ఇచ్చేస్తాడు. ఇక నేనైతే అలా మీరు ఏమైనా కొట్టుకోరు, మీరు ఏమైనా చదవరని చెప్పేసి బుట్టక్కడ కూర్చుంటాడు. వాటిని ముట్టుకోడు, పట్టుకోడు. ఆ ఎందుకు ఆడుతుండో, గేమ్లు ఎందుకుండో, ఎందుకు చీఫ్ అండ్ ఆయనకు తెలియదు, మనకు తెలియదు. అయితే యష్మి అంటుంటుంది 50 వాళ్ళు మ్యాన్ పవర్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారని. మ్యాన్ పవర్ అంటే బలప్రయోగం చేస్తారు. దీన్ని బ్రెయిన్ గేమ్ కాదు, గేమ్లా ఆడకుండా బలప్రయోగం చేస్తారు. అది బలప్రయోగం. ఎట్లా చెప్పాలి దీనికి ఎగ్జాంపుల్స్ కానీ. అయితే అభయ్ అంటుంటాడు, అరే మొన్న ఇన్హ్యూమన్ మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారేంటి, ప్రేయర్ని ఎట్లా నూకేస్తారు నిఖిల్గిన అనేసి మా అభయ్ మాట్లాడుతుంటాడు. ఈ మాటలు మాత్రం బాగానే మాట్లాడుతుంది, గేమ్ తప్ప. అబ్బాయి నిఖిల్ని పిలిచి అరే అమ్మాయిలతో ఆడేటప్పుడు కొంచెం చూసుకొని ఆడరా, వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకు, వాళ్ళని చెయ్యకరా అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతుంటారు. అప్పుడు సోనియా అంటుంటుంది ఏమనంటే, ఈ చూడు మ్యానిపులేట్ చేయడానికి ఏదో పిలిచి మాట్లాడుతుండే అబ్బాయి నిఖిల్ అని చెప్పేసి ఏదో అంటుంటుంది ఎవరితోటి, నైనికతోటి. తర్వాత మొత్తంగా బిగ్ బాస్ వచ్చేసి కౌంటింగ్ చేయమంటే శక్తి టీం దగ్గర 66 ఉన్నాయి, కాంతర్ టీం దగ్గర 30 ఉన్నాయి ఎగ్స్. ఓకే, ఆ తర్వాత గేమ్ అయిపోయింది. వీళ్ళు బ్రేక్ ఇచ్చినట్టు. తర్వాత నబీల్ వచ్చేసి సీతమ్మతో మాట్లాడుతున్నాడు. సోనియా టోనీ నాకు నచ్చట్లేదు, అసలు ఏమంటే అనుకుంటుంది ఆమె, ఏంది అట్లా మాట్లాడుతుంది, వాయిస్ పైకి లేపి అనేసి నబీల్ సీతతో మాట్లాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చింది, మూవింగ్ ప్లాట్ఫామ్ అని టాస్క్ ఇచ్చింది. ఆ టాస్క్ ఏంటంటే ప్లాట్ఫామ్ మూవ్ అవుతుంటుంది, దాని మీద మధ్యలో హోల్స్ ఉంటాయి అనమాట. అందులో కొన్ని బాల్స్ లాగా ఉంటాయి. ఆ బాల్స్ని ఆ హోల్స్ సెట్ చేయాలి. ఒక్కొక్క హోల్ దగ్గర ఒక 10, 20, 30, 40, 50 అట్లా ఉంటాయి. సో మనం ఆ పెద్ద డిజిట్ దగ్గర బాల్ పెట్టగలిగితే ఎక్కువ అమౌంట్ వస్తుంది, చిన్న తర్వాత సేమ్ అట్లా తక్కువ. మొత్తంగా ఆ గేమ్లో శక్తి టీం నుంచి 9కి, కాంతార టీం నుంచి వచ్చేసి 59 పార్టిసిపేట్ చేసి, పృథ్వీరాజ్ వచ్చి సంచాలక లెక్కలు ఉండు. కాంతార టీము
90 అయితే శక్తి టీం వచ్చేసి 60 స్కోర్ చేయగలిగింది. మొత్తంగా 90x గెలిచినటువంటి కాంతర్ టీం 90x వాళ్ళకి రావడం జరిగింది బిగ్ బాస్ నుంచి. ఓకే, తర్వాత విష్ణుప్రియ నేను అనింది కదా నబిల్ మీద, నువ్వు నన్ను టచ్ చేస్తావు, నన్ను ఇక్కడ టచ్ చేస్తావు, అక్కడ టచ్ చేస్తావు అని చెప్పింది కదా. దానికి ఇవాళ వచ్చి సారీ చెప్పింది అనమాట. ఏంటంటే టచ్ చేస్తానన్నందుకు సారీ, ఆయన టచ్ చేయలేదు, నేనే రాంగ్ వర్డ్స్ యూజ్ చేశాను, ఏమనుకుంది బయటకు ఎలా పోటీ అయింది అనుకుంది, మరి ఏమనుకుంది తెలియదు కానీ వచ్చి చెప్పింది. అండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్, ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ అని కూడా చెప్పిపోయింది. సరే, తర్వాత వచ్చేసి అర్ధరాత్రి వాళ్ళు బిగ్ బాస్ టీం రెడ్ బాల్ ఒకటి రిలీజ్ చేశారు. అది మన పొద్దున వచ్చేసి అదే రెడ్ బాల్ మనకి నిఖిల్కి దొరుకుతుంది. నిఖిల్కి దొరికినప్పుడు వాళ్ళ టీం వాళ్ళు ఉంచుకుందామా వద్దా, రెడ్ అంటే ఏమైనా నెగిటివ్ ఉండొచ్చు కదా అనుకుంటారు. బట్ ఏమో బిగ్ బాస్ చెప్పింది దాకా ఉంచుకుందామని చెప్పేసి ఆ రెడ్ బాల్ దాచిపెట్టుకోవడం జరిగింది అనుకున్నది వేరే విషయం. సరే, ఫస్ట్ తర్వాత కిచెన్లో కొన్ని బిగ్ బాస్ కొన్ని రూల్స్ పెట్టిండు. ఆ రూల్స్ ఇద్దరు వెరైటీగా ఉంటాయి. అట్ టైం ఒక క్లాన్ మాత్రమే వంట చేసుకోవాలి, అండ్ ముగ్గురు మాత్రమే కిచెన్లో ఉండాలి, అట్ టైం ముగ్గురు మాత్రమే వంటల్లో ఉండాలంటారు. వీళ్ళకి ముందే ఇచ్చిందేమో వారం మొత్తంగా 14 గంటలు. ఆ 14 గంటల్లో ఫస్ట్ ఏమో అయితే అందరూ కలిసి ఒకటిసారి చేసుకోవచ్చారండి. ఇప్పుడేమో ఒక టీం ఒకసారి చేసుకుంటే ఇంకో టీం ఇంకోసారి చేసుకోవాలని చెప్తారు. అది కూడా మళ్ళీ ఎంతమంది అని ఉన్నారు మీ టీంలో కానీ వాళ్ళు ముగ్గురు మాత్రమే కిచెన్లో ఉండి వంట చేయాలని చెప్పారు. ఇది దానికి ఇమీడియట్ అబ్బాయికి కోపం వస్తుంది. అరే మనిషి పుట్టురా లేదురా భయ్, అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా, సైకోగలరా, దమకలేదా, ఏం లేదు, తినడం టాస్కులు పెడుతున్నారా, తినకుండా ఉండడానికి పెడుతున్నారా అని చెప్పి అబ్బాయిని అయిపోయిన సీరియస్ అవుతాడు. తర్వాత వచ్చేసి ఈ పొద్దుని ఈ మన నిఖిల్ని వచ్చేసి సోని హగ్ చేసుకుంటుంది. నిజంగా టు బీ ఫ్రాంక్, ఈ హగ్గుల్ని కిస్సుల్ని చూస్తుంటే నాకు అసలు భలే చిరాకేస్తుంది షో మీద. అది అంటే డేలో అంటే టెలికాస్టింగ్లోను లైవ్లోను ఏంటి అసలు సోనియా అయితే మరీ ఘోరం. అంటే ఆమె ఎవరిని పట్టుకుంటుంది, ఎక్కడ పట్టుకుంటుంది, ఏం చేస్తుంది అంటే చెప్పడం టెక్నికల్గా మనకు అవసరం లేదు టు బి ఫ్రాంక్. బట్ అది ఇదొకటోసారి ఇది వదిలేద్దాం అనుకుందాం. పోయి పాపం బెడ్ మీద ఎవరు నైనిక ఉంటుంది, నైనికను పోయి కిస్ చేసుకుంటుంది. మమ్మీ అమ్మా అంటుంది ఆమె. అరే ఎదుటోడు అది ఈ నాగమణి కంట లెక్కలు ఏడబడతాడు హక్ చేసుకుంటాడు నాగమణి కంట. ఈ సోని అంతే ఏడబడతాడు పట్టుకోవడాలు హక్ చేసుకోవడాలు కిస్తులు. ఏంటి ఏం నడుస్తుంది బిగ్ బాస్ హౌస్లో, ఎవరిని పట్టుకొచ్చారు, ఏం బ్యాచ్ పట్టుకొచ్చారు నాకు అర్థమైతే తెలియదు. ఒక పాయింట్ వాళ్ళు మాట్లాడితే నేషనల్ టెలివిజన్ టెలికాస్ట్ అయితే అంటారు కదా, మరి మనం చేసే ప్రతి ఒక్క విషయం కూడా నేషనల్ టెలివిజన్లో జనాలు చూస్తున్న విషయం గురించి మర్చిపోతారు. ఇప్పుడు నన్ను ఇంత మాట ఉన్నామా నేషనల్ టెలివిజన్ అంటారు కదా, మనం ఎంత చేస్తున్నామో మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం చూస్తున్నాం నేషనల్ టెలివిజన్ టెలికాస్ట్ అయితే విషయం ఎందుకు మర్చిపోతే నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో. బట్ ఎనీవేస్ అది జరిగింది. సరే ఇది జరిగిన తర్వాత నిఖిల్ టీం వాళ్ళు వంట చేసుకురు. ఆ అమ్మాయిని కూడా నిఖిల్ మొత్తం సోని ఎట్లాంటి గ్రిప్పులో పెట్టుకుంది. ప్రతిదానికి కీ ఇస్తే అరవాలంటే చేస్తుంది అనిపిస్తుంది. అరే అబ్బాయి నిఖిల్ మధ్య అరే మీరు వంట చేసుకుంటే మేము వంట చేసుకుంటాం అంటే నిఖిల్ అరే మేము టిఫిన్ చేసుకుంటాము తొందరగా 10-20 నిమిషాలు చేసేసుకుంటాం అనేది చెప్తాడు. అరే అట్లా అంటావు రావా అనేసి నిఖిల్ని సోని అడుగుతుంటాయి అనమాట. నువ్వు అట్లా అంటావు, టైం పడుతుంది కదా మనకి, చికెన్ గిన్నె పెడితే ఎంత టైం పడుతుంది నీకేం తెలుసు, అసాధ్యం తొందరలో అయితే అని చెప్పాలి. కానీ ప్రతిదానికి ఈమె అదే చెప్తున్నా కీ ఇచ్చే బొమ్మ లెక్కలో అయిపోయిండు అనిపిస్తుంది. మొదటి రోజు నుంచి ఉందనుకో. సరే ఎనీవేస్ తర్వాత వచ్చేసి ఇది అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ ఈసారి గేమ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఫస్ట్ నిఖిల్ వాళ్ళు వంట చేసిన తర్వాత అబ్బాయి వాళ్ళు కూడా వంట చేసుకుంటారు అనుకోండి. సరే తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అయిన కాసేపటికే మనీ పృథ్వీ మీద కొంచెం బలప్రయోగం చేసేసరికి మనీ కొంచెం పడిపోతాడు. తర్వాత యష్మిని కూడా కింద పడేస్తారు నిఖిల్. ఇదే జరుగుతుంటుంది. పృథ్వీ అంటుంటాడు ఆ మనీని ఏమంటాడంటే ఫిజికల్ వీక్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావద్దు, అమ్మాయి లెక్కలు ఏడుస్తుర్రు, ఫిజికల్గా ఉన్న వాళ్ళు ఇక్కడికి రావద్దు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూర్చోరు, ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావద్దు అని అంటుంటాడు. అప్పుడు మనీ రియాక్ట్ అవుతాడు, అరే మైండ్ యువర్ టంగ్, ఫిజికల్ అవ్వండి కానీ దాన్ని కూడా ఒక సెన్స్తో ఆడండి, గేమ్ లెక్కలు ఆడారు, మనుషుల లెక్కలు ఆడండి, మనుషులు అనుకుంటారా కాదనుకుంటారు అని చెప్పేసి ఆయన అడుగుతాడు. అదే కదా నేను ఇందాక చెప్పింది, మనుషుల లెక్కలు ఆడాలి గేమ్ ఆడితే, నీ ఇష్టారాజ్యంగా ఆడితే ఎట్లా. పాపం నాగమణి కంటే కూడా చాలా మంచిగా ఆడియాలి, అంటే నిన్న బాగా ఆడిన ఇయ్యాలి కూడా బాగా ఆడింది. ఎంత చేయాలో అంత చేస్తుండు, ఇంతకంటే వేరే ఎవడేం చేయడు. నిన్న నేను గేమ్లోకి వెళ్ళి తీసేసాను, నేను ఉంటాను ఆడుతాను అన్నాడు కదా. నిజంగా చాలా పవర్ పెట్టాను, చాలా బాగా, వెరీ ఇంప్రెసివ్. అయితే నేను ఒక పాయింట్ చెప్తాను. ఇతిక ఇందాక చెప్పాను, పృథ్వీ 2 చేతులతోటి ఒకసారి ప్రేరణ ఒకసారి యశ్మిని పట్టుకొని కింద పడిపోతే అది ఇవాళ ఒకసారి కదా, నిన్న కూడా జరిగింది. నిన్న పృథ్వీ ఇద్దరమ్మని పట్టుకుంటే ఆడ అంటే యశ్మిని పట్టుకుంటాడు, పృథ్వీ యశ్మిని పట్టుకుంటే ఆ మధ్యలో ఈయన ఆదిత్యం గారు వస్తారు, వాళ్ళిద్దరు అబ్బాయిలు కలిసి అమ్మాయి మిగిలి బోరితే ఆమె మనిషి అసలు ఎట్లా తట్టుకుంటారు నాకు అర్థం కాక అడుగుతా.
కొంచెమన్నా సెన్సిబుల్ గేమ్ ఆడతలేరు అసలు. సరే ఇవాళ పృథ్వీ 2 చేతులతో ప్రేరణని యశ్విన్ ఒక చేతి ఇట్లా పట్టుకుంటే ఇట్లా అది నిజంగా అది మధ్య ఆ గేమ్లో గుడ్లు పట్టుకోమని ఆ గేమ్ అది టాస్క్. నువ్వు మనుషుని పట్టి చంపేసేసేమని కాదు. ఏం ఆలోచిస్తారు ఏం చేస్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ బేసిక్గా సరే ఇదంతా జరుగుతుంది కదా, ఇంత అంటే అమ్మాయిలు చచ్చిపోతుంటే అబ్బాయి మధ్య మంచిగా కారు మీద కాలేసుకొని చూస్తుంటాడు. అబ్బా అంత ఘోరం అది నిజంగా. నువ్వు మళ్ళీ క్లాన్ హెడ్ చీఫ్ ఏం చెప్పమంటావు కానీ ఎంత అరే ఇంక గేమ్ అంటే ఏమంటాడంటే అరే ఇదేం లాస్ట్ గేమ్ కాదురా ఏమన్నా పట్టించుకోకండి అని నీతులు చెప్తుంటాడు. ఇంత అయితే సరే గేమ్ మళ్ళీ కొద్దిసేపు గేమ్ పాజ్లో ఉంటుంది. గేమ్ పాజ్లో ఉన్నప్పుడు సీత వచ్చేసి ఏం చేస్తుంటే అబ్బాయి వాళ్ళ బుట్టలకి వెళ్ళి కొన్ని ఎగ్స్ తీసుకొస్తుంది. అప్పుడు మణికర్ తరుస్తుంటాడు. అబ్బాయి ఎందుకు అట్లా వాళ్ళ మన దగ్గర తీసుకొస్తారు ఏం చేస్తున్నాడు నువ్వు ఆ పట్ల అబ్బాయిని అడుగుతుంటే అబ్బాయి అంటుంటాడు అరే అబ్బాయి ఏమంటాడు సార్ నేను చీఫ్ మీరు వదిలేమని చెప్తున్నా వదిలేయి నేను చీఫ్ని చెప్తున్నా నేను చెప్తున్నా వదిలే అంటాడు. ఆదిత్యం గారు చీఫ్ని చెప్తున్నా వదిలే అంటాడు. ఆదిత్యం గారు చీఫ్ మీద రాజభక్తులను తప్పు కాదు కానీ అరే కష్టపడే అమ్మాయిలు వాడు రెచ్చిపోకుండా తీసుకొస్తారు. అమ్మాయిలు నాగమణి కట్ట ఎంత కష్టపడి తీసుకొస్తారు అది అనిపిస్తలేదా? వాళ్ళు ఎత్తుకపోతుంటే ఆయన నాకు సంచారం చెప్పిండు బుట్ట మీద ఏం చేయబెట్టద్దని చెప్పిండు కాబట్టి నేనేం పట్టుకోలేదు. మరి నువ్వు ఎందుకు కూర్చున్న వాడే నాకు అర్థంగా పెడతా. నువ్వు బుట్ట చేయటంట ఇంకా బుట్ట కాడ కూర్చుంటావు అంతే, అంటే దిష్టి బొమ్మల కాడ కూర్చున్నావు అంతే. వాడు వచ్చి పట్టుకోబోతుంటే నువ్వు బుట్ట మీద చెయ్యి అడ్డుకోవు. నువ్వు గేమ్ ఆడట్లేదు అయితే యువర్ నాట్ ఇన్ గేమ్. అప్పుడు గేమ్ ఆడకపోతే లోపల కూర్చోవాలి కదా, బయట ఎందుకు కూర్చున్నావు? ఇదేం దిక్కుమాల పద్ధతి తరిక నాకు అర్థం కాలే. ఇదే మాటను యార్ మళ్ళీ దానికి తోడు నేను చీఫ్ని నేను చెప్తున్నా వదిలే అంట. నువ్వు ఆడవు ఎదుట నాడని ఇవ్వు వాడిని ఫైట్ చేసుకొని ఇవ్వు మధ్య నీతి సూత్రాలు చెప్తుంటావు. వాట్ ఏ గేమ్ అబ్బాయి. సరే అయితే నెక్స్ట్ ఏమైంది పృథ్వీ తొడగొడితే యశ్మిన్ గట్టి రిప్లేస్. అరే చచ్చిపోయినా సరే నా గేమ్ నేను ఆడతా. నా గేమ్ చచ్చిపోయినా సరే చీఫ్ నేను ఓకే ఆమె ఏమంటుంది సార్ చచ్చిపోయినా సరే నేను చీఫ్ గేమ్ ఆడా ఓకేనా. కాంపిటీషన్ ఇచ్చేసి వస్తా అంటదంట. కాంపిటీషన్ ఇస్తా రారా చూసుకుందాం అన్న సెన్స్లో మాట్లాడుతుంది యశ్మి. నిజంగా ఫెంటాస్టిక్ అనిపిస్తుంది కిరాక్. అంటే అంత ధైర్యం యూనో పడు కొట్టు చంపు తిరిగి అయినా సరే నేను మళ్ళీ ఆడతా దట్ ఈస్ ద పవర్. అంటే నువ్వు ఎంత తొక్కుతున్నా సరే వీ విల్ ఫైట్ అగైన్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది గేమ్. అది జనాలు చూస్తారు, అది జనాలు నచ్చుతుంది తప్ప బలప్రయోగం చేసేసాను నేను గెలిచేసాను 100 గుడ్లనే 200 గుడ్లనే కాదు. స్పిరిట్ ఆఫ్ ది గేమ్ చూస్తారు జనాలు. ఎలా ఆడావు కూడా చూస్తారు. నువ్వేం వాడావు, ఏం మాటలు వాడుతున్నావు, ఏం పదాలు వాడుతున్నావు, ఎలా ఆడుతున్నావు, ఎంత తెలివిగా ఆడుతున్నావు, ఎలా ఆడుతున్నావు, ఆడే పద్ధతి ఆడే విధానం కూడా చూస్తారనే విషయం మర్చిపోయి ఓన్లీ విన్నింగ్ లూజింగ్ని గేమ్ గెలిచడం ఓడిపోవడం అనుకుంటే ఎవడేం చేయడు. అయితే మనీ హట్ట చేసి వెళ్ళిపోతాడు ఈయన బాల్సా ఈయన ఎగ్స్ కాపాలని చెప్పేసి. అబ్బాయి అంటుంటాడు అదే నువ్వు ఎందుకు ఎగ్స్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఆయన మైకాడ పట్టేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి అరే సంచాలకు చెప్పినట్టు చేయాలంటుంటాడు. సంచాలకి ఏం సంచాలకు నాకు అర్థం కాలేదు బాబు. మనీ హట్ అవడం అనేది బాగా అంటే తప్పేం లేదు. ఎందుకంటే ఎందుకు హట్టగారు నువ్వు కాపాడాల్సిన కూర్చొని వాళ్ళు ఎత్తుకుపోతుంటే తీసుకెళ్ళండి గేమ్ పాజ్లో ఉంది తప్పు తీసుకెళ్ళొద్దు ఆయన తీసుకెళ్ళండి అని చెప్పి సోది చెప్తుంటాడు. ఆ తర్వాత ఏమైంది సంచాలకుతోటి సోనియా సంచాలతో గొడవ పెట్టుకుంటుంది ప్రొటెక్షన్కి వస్తాం. ఎందుకంటే అబ్బాయి ఏమంటే సంచాలకు చెప్పిండు మీద ఉండొద్దు ప్రొటెక్ట్ చేయ ఇట్లా మీద వాళ్ళు ఎవరు వచ్చినా సరే మీద అడ్డుకో ఉండదు అని చెప్పిండు అని అంటే సంచాలకు నువ్వు అట్లా చెప్పినావా అని చెప్పేసి సోనియా సంచాలకుతో గొడవ పడుతుంది. నేను ఎవరికి ఏం చెప్పలేదు మీ ఇష్టం మీ ఆట మీరు ఆడుకోని చెప్పి సంచాలకు అంటాడు. ఇంకోటి ఏమంటే పృథ్వీ ఈ కాంతార క్లాన్ మీదకి దొంగతనానికి వెళ్తే యష్మి ఇటు దొంగతనానికి వెళ్తుంది తెలివిగా. ఆమె అటు వచ్చేసరికి ఈమె జబ్బని ఇటు పరిగెడుతుంది. నిజంగా ఫెంటాస్టిక్ అది క్రియా కనిపిస్తుంది. తర్వాత పృథ్వీ మళ్ళీ అది అయిపోయింది సరే అయిపోయిన తర్వాత మళ్ళీ పృథ్వీ మళ్ళీ అటాక్ పోతాడు. అంటే నిజంగా నిఖిల్ కూడా చిల్లర ఆట ఆడిండు. పృథ్వీ పోయిందంటే ఓకే నిఖిల్ కూడా పోతాడు తన్నేస్తాడు అంత రచ్చ చేస్తాడు. ఇంత ఘోరంగా చేస్తాడంటే మొత్తం ఇటుదాన్ని అంత రచ్చ చేసేస్తారు. ఇదే క్రమంలో మొత్తం వీళ్ళ వాళ్ళంతా రచ్చరచ్చ చేసుకుంటారు. నిఖిల్ కూడా చిల్లరాట అన్నట్టు అనిపించింది. తన్నడాలు అంటే ప్రేరణ జబ్బ నూకేస్తాడు. అంత చీప్ చిల్లర ఆట లెక్క అనిపిస్తుంది నాకైతే. అయితే ప్రేరణ సీతకి మధ్య చిన్న డిస్కస్ జరుగుతుంది. ప్రేరణ వచ్చేసి కుర్చీలో కొంచెం లాక్ అయిపోయి కూర్చుంటుంది. సీత వచ్చేసి తను లాక్ చేసి పట్టుకుంటుంది అనమాట. పట్టుకున్నప్పుడు తను అరే నెత్తి చదువుకుంటాను అంటుంటే
సీత టైం ఇవ్వదు, టైం ఇవ్వకపోతే కాళ్ళు తాకుతుంది, కాళ్ళు తాకితే నువ్వు కాలుతో తంతున్నావు అన్న సెన్స్లో మాట, కాలుతో తంతున్నావు అంటే కాలుతో కొడుతున్నావు అంటే అరే ఏ సర్చ్ చేసుకుంటున్నా అంటుంది. అదే టైంలో మళ్ళీ ప్రేరణ ఒకటి విష్ణుప్రియ కూడా వస్తుంది, అలా విష్ణుప్రియ వస్తుంది. అప్పుడు విష్ణుప్రియ వచ్చినప్పుడు ప్రేరణ ఉంటుంది, ఈ రాక్షసి చూడు అంటుంది. ఈ రాక్షసి చూడు అనే నువ్వు కాదేమే రాక్షసి అని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. నువ్వు కాదేం రాక్షసి దానా పోయే అనేసరికి ప్రేరణ వచ్చేసి క్యారెక్టర్లెస్ అంటుంది. ఇది తప్పు, ఎందుకంటే నువ్వు ఇంత గేమ్ ఆడినా సరే ఒక చిన్న మాట మన గేమ్ అంతా నాశనం చేస్తుంది, స్పాయిల్ చేస్తుంది. ఇది వరస్ట్. ప్రేరణ విష్ణుప్రియ క్యారెక్టర్లెస్ అనడం తప్పు, కానీ విష్ణుప్రియ కూడా దాన్ని రియాక్ట్ అవ్వకుండా ఉండుంటే బాగుండేది. విష్ణుప్రియ ఏమన్నది వెంటనే నువ్వు కూడా క్యారెక్టర్లెస్, నువ్వు పెద్ద పతిత్తవి, నువ్వు పెద్ద ప్రతిభతవా అన్నట్టు అంటుంది. సో దాన్ని సమన్ చేసింది అనిపించింది. ఎందుకంటే ప్రేరణ రియాక్ట్ అయిన తప్పు, అట్లా అనకుండా ఉండాల్సింది. దానికి విష్ణుప్రియ ఒకటికి రెండు ఆమె క్యారెక్టర్లెస్ అంటే నువ్వు క్యారెక్టర్లెస్, నువ్వు పెద్ద ప్రతివ్రతవా అని ఆమె అనేసింది. అది తర్వాత వచ్చేసి నిఖిల్ ప్రేరణ ఇట్లా రెండుసార్లు జప్ అని దోషిస్తాడు. అసలు ఎట్లా అనుకుంటారా, బొమ్మలు అనుకుంటారా, మనుషులు అనుకుంటారా భయ్, ఇంటెన్షనల్గా మళ్ళీ అది కూడా సరే అనుకోకుండా చేయి దాకింది కాలు దాకింది, దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ అని. కానీ పృథ్వీ వెళ్ళి ప్రేరణ మీద అటాక్ చేస్తాడు. ఇది చాలా ఉన్నాయి. తర్వాత బిగ్ బాస్ గేమ్ పాజ్ ఇచ్చిన తర్వాత సోనియా ఏం చేస్తాడంటే సంచాలకుతో గొడవ. ఎందుకంటే సంచాలకుతో ఎందుకు గొడవ పడిందంటే ఈమె ప్రేరణ వేసి సంచాలకుడు కింద పడ్డ బాల్స్ మొత్తం కింద పడిపోయాయి కదా, మేము బుట్టలు అయ్యాం కానీ ఇట్లా ఒక దగ్గర జరుపుకోవచ్చు అంటే సంచాలకుడు జరుపుకోండి అంటాడు. దానికి సోనియా వాళ్ళు ఎట్లా తీస్తారో గొడవడు, వాళ్ళు గొడవడుతుంటే వీళ్ళు పృథ్వీ నిఖిల్ వాళ్ళు మీదికి వస్తారు. ఒక్క మాట్లాడితే ఇంతమంది మీదికి వస్తాడు. మీదికి వస్తే మీరు చేయాలని చెప్పేసి నాగమణి కంటే కూడా కొంచెం మాట్లాడతాడు. మధ్యలో అక్కడ పృథ్వీ సీరియస్ అవుతాడు, అటు పృథ్వీని అట్లా లాక్ అవుతారు, మనకట్టు ఇట్లా లాక్ అవుతారు, కొట్టుకుంటే తక్కువ. ఇది గేమ్ అనుకుంటారో కుస్తీ పందాలనుకుంటారో నాకు అర్థమే కాలే. అయితే అభయ్ అంటాడు అరే ఈ వీడియో సాటర్డే ప్లే చేయమని చెప్పాలరా మనం ఈ వీడియో అని చెప్పేసి నబిల్తో అంటుంటాడు. ఎవరు అభయ్ ఈ సోది చెప్తే బదులు ఆడవచ్చు కదా. కానీ యష్మి ఏడుస్తుంది, ఎందుకంటే అరే ఆ పృథ్వీని వెపన్స్లో వాడుకుంటుంది ఆ సోనియా, తను రావచ్చు గేమ్లోకి వాళ్ళని పంపించి వాళ్ళని బాడీ గార్డ్స్ లెక్క వాడుకుంటుంది, వాళ్ళని వెపన్స్లో వాడుకొని మన మీదకి పంపిస్తుందని చెప్పేసి బాధపడ్డది. తర్వాత మొత్తంగా బిగ్ బాస్ కౌంట్ అడిగితే శక్తి టీం 263 అండ్ కాంతార టీం జస్ట్ 25 వచ్చినాయి. సో అట్లా అనౌన్స్మెంట్ చేయగానే విష్ణుప్రియ అక్కడ నవ్వేస్తుంది. దీన్ని ఎక్కిరించడమంటారు తెలుగులో. సరే నెక్స్ట్ తయారైతే ఏదైతేనే కానీ కొంచెం ఇదే ఈ ఎక్స్ట్రాలో తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ టాప్ కంటెస్టెంట్స్గా జనాలు ఓట్లు వేయడమే తప్ప ఆమె అంత తోపుగా ఆడింది తక్కువే. బట్ అంటే ఆడుతుంది గేమ్ ఇవ్వాలి, బట్ నార్మల్గా చెప్తున్నాను నేను జనరల్ సెన్స్లో. ఇట్లాంటి కూడా చిన్నవి కూడా కౌంట్ అయితే ఎదుటి వారి దృష్టిలో నెగిటివ్ అవుతుంది నా పాయింట్. రైట్. అయితే కాంతార గుడ్లకు తక్కువ కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్పారంటే గేమ్లోకి ఒకరు అవుట్ అవ్వాలి, ఆ ఒకరు ఎవరు అవుట్ అవ్వాలా అనేది శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేయాలన్నప్పుడు శక్తి టీం వాళ్ళందరూ కలిసి కూర్చొని ప్రేరణ బాగా ఆడుతుంది, అభయ నవీన్ ఆడినా ఆడలేనట్టే లెక్క, ఈ నాగమణి కంట బక్క ప్రాణం అది ఏం చేయడు, ఇంకా వాళ్ళతో పోల్చినప్పుడు మన ప్రేరణ బెస్ట్ అని చెప్పేసి మొత్తంగా ప్రేరణ గేమ్లోకి తీసిద్దామని ఫిక్స్ అయిపోయి ప్రేరణ పేరు చెప్పారు. అది జరిగింది. మొత్తంగా రేపు మళ్ళీ గేమ్ చూద్దాం ఏం జరగబోతున్నది. బిగ్ బాస్ అయితే రేపు హౌస్ మేట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇస్తాడు, మీరు ఏం చేస్తారు ఏం ఆడుతారు అని చెప్పేసి. సో దాంతోపాటు నబిల్ని కూడా చీఫ్ నుంచి తీసేస్తాడు, చీఫ్ పోస్ట్ నుంచి. సరే నబిల్ని అంటున్నా, ఆ అభయ్ నవీన్ కూడా చీఫ్ పోస్ట్ నుంచి తీసేస్తాడు. సో కొత్త చీఫ్ ఎవరు కాబోతున్నారో తెలియదు. సో ఇది జరగబోయేది, చూద్దాం. గేమ్ నుంచి గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ వీడియో అసలు లైక్ కొట్టమని ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.